అన్నా చెల్లి మధ్యలో పొలిటికల్ లొల్లి. ఏపీలో ఇప్పుడు ట్రెండింగ్ ఇష్యూ. చాలా రోజుల క్రితమే అన్న జగన్ తో విభేదించి తెలంగాణలో పార్టీ పెట్టి కొన్నాళ్లు రాజకీయాలు నడిపారు వైఎస్ షర్మిల. ఇప్పుడు సడన్ గా కాంగ్రెస్ కండువాతో ఏపీ వైపు దూసుకొస్తున్న షర్మిల రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నారు. గతంలో అన్న వదిలిన బాణంగా ఇదే కాంగ్రెస్ పై కయ్యానికి కాలు దువ్విన షర్మిల ఇప్పుడు అదే పార్టీని వేదికగా చేసుకుని అన్నపైకి దూసుకొస్తున్నారా అనే ముచ్చట రాజకీయంగా హాట్ టాపిక్ అవుతోంది. ఇంతటి హీట్ పుట్టించే రాజకీయాల వేళ ఆసక్తికర సన్నివేశం కూడా ఆవిష్కృతం కాబోతోంది. ఇప్పుడు త్వరలోనే జరగనున్న తన కుమారుడి పెళ్లికి సంబంధించి ఆహ్వాన పత్రికతో అన్నయ్య జగన్ దగ్గరికి వెళ్లబోతున్నారు షర్మిల. చాలా రోజుల తర్వాత అన్నా చెల్లెళ్లు కలవనుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. సోదరి సోదరుల మధ్య రాజకీయాలు చర్చకొస్తాయా, కుటుంబ వ్యవహారాల వరకే పరిమితమవుతారా అనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఇదే అంశంపై టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ మంగళవారం నిర్వహించిన బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ లో సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. పెళ్లి కార్డు తీసుకొని తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి ఆయన షర్మిల అన్న ఇంటికి వెళ్ళి, ముఖ్యమంత్రి హోదా పక్కన పెట్టేసి షర్మిల తన అన్న ఇంటికి వెళ్ళి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడికి ప్లస్ అన్నకి పెళ్లి కార్డు ఇచ్చిన తర్వాత ఏం జరిగే అవకాశం ఉంది? అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఊహిస్తారు మీరు? తప్పకుండా ఆశీర్వదించాలనే ఊహిస్తాను. అన్న చెల్లెళ్ళ రాజకీయం చేయబోతున్నానో ఏదో ఇలాంటి జరిగే అవకాశం ఉందా? అది మీరు ఒకటి చూడండి రజని, వాళ్ళిద్దరం వేరే పార్టీ పెట్టి చాలా తీవ్రంగా విభేదించినప్పుడు కూడా బయటపడలేదు ఎప్పుడు కూడా. అందుకనే విజయం అటు ఇటు ఆమె ఇబ్బంది పడ్డారు, కానీ అన్న చెల్లెలు ఎప్పుడు బహిరంగంగా వాళ్ళు ఘర్షణ పడలేదు. కాబట్టి రాయలసీమలో అది సర్వసాధారణం కూడా. అటు ఇటు వీళ్ళే ఉంటారు, ఒకటే కుటుంబం వాళ్ళే, అందుకని నడుస్తూ ఉంటుంది. షర్మిల జగన్ భేటీ ఎలా జరగబోతోందన్న అంశంపై బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్టీపీ నేత తూడి దేవేందర్ రెడ్డి. అన్న చెల్లెళ్ల మధ్య ఎలాంటి చర్చ జరగొచ్చనే విషయంపై కీలక కామెంట్స్ చేశారు. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి తన అన్న దగ్గరికి వెళ్ళి ఏం చెప్పబోతున్నారు? పెళ్లి కార్డు ఇచ్చి రమ్మని చెప్పంటారా, ఇంకా రాజకీయం కూడా కమాన్ వస్తున్నాను ఇక్కడ అని చెప్పి చెప్పబోతున్నారా? అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అభిమానులు ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు. చెల్లెకి మద్దతుకు రావచ్చు కదా, రాలేదు కదా. మీరు ఇందాక ఏమన్నారు, ఆమె ఎందుకు ఇక్కడ రాజకీయంగా డిజాస్టర్ అయింది అంటే ఆ లెగసీని మొత్తం నువ్వు ఓన్ చేసుకున్నావు కదా. ఆ లెగసీని మొత్తం నువ్వు ఓన్ చేసుకున్నప్పుడు ఇక్కడ నీకు అవసరం కూడా లేదు కదా, మరి నువ్వెందుకు చెల్లెంబటి రాలేదు? సో ఇప్పుడు ఓకే రాలేదు, అందుకని ఇప్పుడు అక్కడ రివెంజ్. అందుకు రివెంజ్ అంటలేను. మీరు అవసరం ఉన్నప్పుడు 2 సంవత్సరాలు మీకు అవకాశం ఉన్నప్పుడు మీరు ఏ విధంగా కూడా మీ యొక్క ఏది ప్రేమను కానీ సౌభ్రతత్వాన్ని కానీ లేదా ఒక సోదరభావాన్ని కానీ మీరేమీ ప్రదర్శించలేదే 2 సంవత్సరాలలో. తను చిక్కులు పడ్డప్పుడు కూడా మీరు ప్రదర్శించలేదే. ఇప్పుడు ఒకటేనండి, భారతదేశంలో లెగసీ అనేది ఒక్కళ్ళకే వస్తుంది. మీరు చూసారు కదా, ఇప్పుడు ఎక్కడైనా ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రేకి వచ్చిందా, లేకపోతే అక్కడ పోతే స్టాలిన్కి వచ్చింది, అక్కడ పోతే ఆయనకు రాలేదు, పెద్ద ఆయనకు రాలేదు, అట్లా వస్తుంది కదా. జగన్మోహన్ రెడ్డికి వచ్చింది కదా, వచ్చింది. నువ్వు తెలంగాణకు వచ్చే ఉద్దేశం లేదు. తెలంగాణలో తను ఒక పార్టీ పెట్టుకుంది. ప్రత్యక్షంగాను పరోక్షంగాను చెల్లికి నేను అన్ని విధాలుగా ఉంటాను, ఆమెను మీరు ఇలా అంటానికి వీల్లేదని చెప్పినా, పోనీ ఎవరికైనా ఆయన నేరుగా చెప్పకపోయినా ఎవరికి హిందూ వాళ్ళకి చెప్పారా? అలా కాకుండా తనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకే అనుకూలంగా ఉన్నాడుగా అనేది భావన ఎందుకు నిజంగా జరిగింది కదా. అది తనని ఇబ్బంది పెట్టిన పార్టీకే ఉండాలి, సహకరించాలని కోరుకున్నారు కదా వాళ్ళు. పోనీయండి, ఏ విధంగా కూడా చూసినా కూడా జరగలేదు కదా. ఈ రోజున అక్కడికి వెళ్తే మీరు ఏం లేదనుకుంటున్నప్పుడు ఇలాంటి వాతావరణం ఎందుకు వస్తుంది? కార్డు తీసుకుపోయినప్పుడు కార్డు తీసుకుంటారు, వస్తుంది. అప్పుడు వారేం చెల్లించారో, మీరు ఏ మొక్క ఏ విత్తనం నాటితే అదే మొక్క. మీరు ఏ విత్తనం నాటారు, మీకు మాకు సంబంధం లేదన్నారు, అయిపోయింది. మొత్తానికి చాలా రోజుల తర్వాత జరుగుతున్న అన్నా చెల్లెళ్ల భేటీ ఏపీలో రాజకీయంగా ఆసక్తికరమైంది. ఈ భేటీ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.